వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో సంధులు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ముందుగా ఉత్వసంధికి సంబంధించి సరైన ఉదాహరణను గుర్తించండి. పైవన్నీ మహనీయులెందరో డొక్కలెండిపోయిన ముసలివాళ్ళందరూ. ఇత్వసంధికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. 1 మరియు 2. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు. క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. పైవన్నీ సీత ప్లస్ అన్నది, సీత ఎన్నది నిషేధ రూపం. మేన ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త వికల్పం. ఒక ప్లస్ ఒక, ఒకనొక అన్య విధము. అత్వసంధిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి. పైవన్నీ అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళమగును. మొదటి పదం చివర ఆ ఉంటే అత్వసంధి. అత్వసంధికి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. అత్వసంధికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. అదొకటి. చింత ప్లస్ ఆకు ఏ సంధి పదమో గుర్తించండి. అత్వసంధి. క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. చేసుకోవాలి ప్లస్ అని, చేసుకోవాలని ఇత్వసంధి. చేసుకోవాలి ప్లస్ అని, చేసుకోవాలని ఇత్వసంధి. ఎచ్చోటు ఏ ప్లస్ చోటు త్రికసంధి. బి ఈటీతి అనే సర్వనామాలను త్రికములు అంటారు. సరైన సమాధానంను గుర్తించండి. ఏ సరైనది, బి సరికాదు. క్రింది పదాలను వాటి సంధులతో జతపరచండి. గుణవంతురాలు టుగాగమ సంధి. చిగురుటాకు రుగాగమ సంధి. గురూపదేశం సవర్ణ దీర్ఘ సంధి. శుద్ధియగును ఎడాగమ సంధి. సరళాదేశ సంధికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. పైవన్నీ ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. నకారాన్ని ధృతం అంటారు. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. క్రింది వాటిని విడదీయగా సరికాని సంధిని గుర్తించండి. ఉన్నతంపున్ ప్లస్ గొడుగు, ఉన్నతంపు గొడుగు సరికాని. క్రింది వానిలో పుంప్వాదేశ సంధికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ సంధి తత్పురుష సమాసంలో ఏర్పడుతుంది. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అవ్వారెల అత్వసంధి. క్రింది వాటిల్లో నుగాగమ సంధికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. పైవన్నీ ఈ సంధి షష్ఠీ తత్పురుష సమాసానికి సంబంధించినది. షష్ఠీ తత్పురుష సమాసాలలో ఉకారానికి అరుకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది. రాజునాజ్ఞ విధాతృనానతి నుగాగమం. శుద్ధాత్ముడు పదాన్ని విడదీయగా
వచ్చిన రూపం. శుద్ధ ప్లస్ ఆత్ముడు. ఆ, ఈ, ఊ, రు అనే వర్ణాలకు సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా రావలసింది దీర్ఘం. వధూపేతుడు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. వధూ ప్లస్ ఉపేతుడు. గుణములు అని వేటిని అంటారు? ఏఓఆర్లను గుణాలు అంటారు. మధుదయం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. మధు ప్లస్ ఉదయం. రాజోత్తముడు పదంలో గల సంధిని గుర్తించండి. గుణసంధి. గుణసంధికి సంబంధించిన ఉదాహరణ కానిది గుర్తించండి. పాపౌఘము. పాపౌఘము పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. పాప ప్లస్ ఓఘము. వృద్ధి సంధికి ఉదాహరణ గుర్తించండి. దేశౌన్నత్యం. అత్యుగ్రము అనే పదాన్ని విడదీయండి. అతి ప్లస్ ఉగ్రము యణాదేశ సంధి. దది ప్లస్ ఓదనము ఏ సంధి? యణాదేశ సంధి. పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు సా, షా, సాలు తప్ప మిగిలిన హల్లులు గాని అచ్చులు గాని పరమైతే వరుసగా సరళాలు ఆదేశం అవుతాయి. ఇందుగల సంధిని గుర్తించండి. జస్త్వ సంధి. సత్ ప్లస్ భక్తులు పదంలోని సంధిని గుర్తించండి. జస్త్వ సంధి. కష్టోత్కటము పదాన్ని విడదీయండి. కష్ట ప్లస్ ఉత్కటము. మధ్వరి అనే పదాన్ని విడదీసి సంధి పేరు తెల్పండి. మధు ప్లస్ అరి యణాదేశ సంధి. రాణ్మహేంద్రవరం పదాన్ని విడదీసి సంధి పేరు తెల్పండి. రాట్ ప్లస్ మహేంద్రవరం అనునాసిక సంధి. వాంగ్మయం పదంలో గల సంధిని తెల్పండి. వాక్ ప్లస్ మయం అనునాసిక సంధి. స్నిగ్ధాంబుద పదంలోని సంధిని తెల్పండి. సవర్ణ దీర్ఘ సంధి. మరున్నందనుడు పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. మరుత్ ప్లస్ నందనుడు. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా డాష్ ఆదేశంగా వస్తాయి. ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. ధనుష్టంకారము పదంలో గల సంధిని తెల్పండి. విసర్గ సంధి. అకారాంత పదాల విసర్గకు సా, షా, సాలు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు గాక మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీదున్న విసర్గ లోపించి అకారం డాష్గా మారుతుంది. ఓకారంగా మారుతుంది. అంతః, దుహు, అసీహి, పునః మొదలైన పదాల విసర్గ డాష్గా మారుతుంది. రేఫా. పయోనిధి పదాన్ని విడదీయగా పయః ప్లస్ నిధి. సహస్రాబ్దం పదాన్ని విడదీయండి. సహస్ర ప్లస్ అబ్దం. క్రింది వాటిల్లో యణాదేశ సంధికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. అణువు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం.
వృద్ధి సంధి సూత్రానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. పైవన్నీ సరైనవే. ఐ ఔలను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది. అకారానికి ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం వస్తుంది. సంధులు ఆధారంగా జతపరచండి. మహాత్ములు సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలకు గుణసంధి. ప్రయాణమంతా ఉత్వసంధి. మాట్లాడాలని ఇత్వసంధి. గుణసంధికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సర్వేశ ప్లస్ వర సర్వేశ్వర. సంధులు ఆధారంగా జతపరచండి. కళ్ళెదుట ఉత్వసంధి. సముద్రాలు లులనల సంధి. ఏటేటా ఆమ్రేడిత సంధి. మనుమరాలు రుగాగమ సంధి. జతపరచండి. వజ్రాలు లులనల సంధి. నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. వైభవోన్నతి గుణసంధి. అత్యంత యణాదేశ సంధి. జతపరచండి. రసనేంద్రియం గుణసంధి. పరస్పరానురాగం సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనం జస్త్వ సంధి. ఉర్వియల్ల జడాగమ సంధి. క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి. రసైక స్థితి రస ప్లస్ ఏకస్థితి వృద్ధి సంధి. విసర్గ సంధికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పైవన్నీ సరైనవి. ఐస్ ఉస్ల విసర్గకు ఖ ఖ పా పాలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది. విసర్గ మీద ఖ ఖ పా పాలు వస్తే మార్పు రాదు. విసర్గకు సా షా సాలు పరమైనప్పుడు సా షా సాలు ద్విత్వాలుగా మారుతాయి. విసర్గకు సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. వచోనిచయం వచో ప్లస్ నిచయం. క్రింది సంధులను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. పైవన్నీ సరైనవి. నిస్ ప్లస్ చింత నిశ్చింత స్తుత్వ సంధి. కూట ప్లస్ అగ్రవీధి కూటాగ్రవీధి సవర్ణ దీర్ఘ సంధి. ఆగ్రహము ప్లస్ తగునే ఆగ్రహము దగునే గసడ దవాదేశ సంధి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.